నమస్కారం. తిరుపతి హుండీ రహస్యం గురించి తెలుసుకుందాం. మనం హుండీలో వేసే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? స్వామివారికి నిజంగా అప్పు ఉందా? అవును, ఒక అప్పు ఉంది. కలియుగంలో శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం తిరుమల కొండకు వచ్చాడు. అక్కడ ఆకాశరాజు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి ఖర్చుల కోసం స్వామికి డబ్బు కావాల్సి వచ్చింది. అందుకే స్వామి ధనాధిపతి అయిన కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. కుబేరుడి దగ్గర 1,11,00,000 బంగారు నాణాలు అప్పుగా తీసుకున్నాడు. 2,20,00,000 వెండి నాణాలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు కలియుగాంతం వరకు తీరుస్తానని స్వామి మాట ఇచ్చాడు. అందుకే భక్తులు వేసే ప్రతి రూపాయ ఆ అప్పు కోసం. అందుకే ఉండిని కళ్యాణకట్ట అని కూడా అంటారు. ఇది స్వామివారి అప్పు కథ. ఇలాంటి మరెన్నో గుడి రహస్యాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.